తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస్ సంబంధించిన స్కీమ్ గైడ్లైన్స్ అనేవి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొత్తానికి 50,000 రూపాయల లోన్ ఎత్తుకున్న వాళ్ళకి 100% సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా ₹1,00,000 తీసుకుంటే 90% వరకు, అలాగే 2,00,000 తీసుకుంటే 80% వరకు, అలాగే 4,00,000 కనుక తీసుకుంటే 70% వరకు ఆ యొక్క సబ్సిడీని ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం తెలియజేస్తున్నారు. ఇందులో ఉమెన్స్కి దాదాపుగా 25% ప్రియారిటీ కూడా ఇవ్వనున్నారనే అంశాన్ని చూసుకోవచ్చు. అందులో ఒంటరి మహిళలు, వితంతువులకి కూడా చాలా కీలకమైన ప్రియారిటీతో పాటుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం ప్రియారిటీ ఇవ్వనుంది అనే సమాచారాన్ని కూడా ఇక్కడ మీరు పరిశీలించుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో యువ వికాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా సబ్సిడీ వివరాలకు సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తదుపరి వీడియోలలో మరికొన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.